ఆగండి కాస్త అక్కడే. ఓ వీడియోస్ తోసేసుకుంటూ వెళ్ళిపోతారు. యూట్యూబ్లో అందరి మాటలు వింటారు, మా మాటలు తప్ప. సగ్గుబియ్యం పాయసం చేశాను, చూసేసి వెళ్ళండి ఎలా చేశాను అనేది. ఎండల కాలం కదా, అసలే కాస్త ఎండలు తీవ్రతకి బాడీ హీట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి సగ్గుబియ్యం పాయసం తినాలి. అందుకోసమని సగ్గుబియ్యం పాయసం ఎలా చేశానో చెప్తాను, ఓపికగా వినేసి వెళ్ళండి మీరు. సగ్గుబియ్యాన్ని కడిగేసి నానబెట్టుకున్న తర్వాత మామూలుగా వాటర్ వేసి బాయిల్ చేసుకొని తర్వాత పాలు పోసి ఉడికించుకోవాలి. తురుముకున్న క్యారెట్ను పక్కన పెట్టుకొని నేతిలో ద్రాక్ష జీడిపప్పు వేయించుకొని తర్వాత ఈ తురుముకున్న క్యారెట్ని కూడా నేతిలో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇవన్నింటినీ సగ్గుబియ్యంలోకి వేసేసి కలిపేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత మనకి ఎంత తీపి కావాలో అంత బెల్లాన్ని కరిగించుకొని ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడి మీదనే ఈ కరిగించుకున్న బెల్లాన్ని కూడా వేసేసి కలిపేసుకోవాలి. అంతే.